అప్పుడప్పుడు తనని ముద్దుగా కన్నయ్య అని పిలుచుకునేది. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. అయితే ఆమెకి మళ్ళీ ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది. నేను క్రిష్తో మాట్లాడుతుంటే క్రిష్ లైఫ్ ఆగిపోతుంది, నా కోసం ఆగిపోతాడు అని తనకు కొంచెం దూరంగా ఉంది. క్రిష్ ఇచ్చిన చాలా మెమరీస్ నా దగ్గర ఉన్నాయి కదా, నేను ఎందుకు బాధపడతాను? తను హ్యాపీగా ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు చాలా మెమరీస్ ఉన్నాయి కదా అని అనుకుంది. అసలు మన అను ఎలాంటిదంటే, ఒక పక్కనే క్రిష్ లైఫ్ బాగుండాలి అనుకుంటుంది, ఇంకొక పక్క మావి చిగురు సినిమాలో ఆమనిలాగా చాలా కుళ్ళిపోతుంది అనమాట. ఈ డైలాగ్ క్రిషే ఎక్కువ తంతా అంటుంటాడు, నువ్వు మామి చిగురు మూవీలో ఆమెని కన్నా దారుణం తెలుసా అని. అంత కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోతూ ఉంటే క్రిష్కి చాలా నచ్చేసింది. నువ్వు ఇలా కుళ్ళిపోతే నాకు చాలా నచ్చుతుంది తెలుసా అనేవాడు. అలాంటి క్రిష్లో సడన్ గా ఒక కొత్త ఫ్రెండ్ వచ్చింది, ఒక అమ్మాయి. అయితే ఇన్ని రోజులు అను యాక్సెప్ట్ చేసింది తన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరిని. ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే వాళ్ళందరూ అనుకన్నా ముందే తన లైఫ్లో ఉన్నారు, సో అందుకే యాక్సెప్ట్ చేసింది. కానీ ఈ అమ్మాయి మాత్రం అను తర్వాత వచ్చింది. ఒకసారి క్రిష్ ఇతను నా ఫ్రెండ్ అని చెప్పగానే, ఈ ఫ్రెండా ఎలా అయింది, నీకు ఫ్రెండ్ ఎలా అయింది చెప్పు, ఎక్కడ కాలేజ్లో చదవా స్కూల్లో చదవా చెప్పు. ఈ దెబ్బలాడడం మొదలు పెట్టింది. క్రిష్కి మాత్రం కొంచెం భయం వేసింది.